మీటింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. వై ఆర్ యూ రికార్డింగ్ మీ బ్రో? ఐ టుక్ యువర్ కన్సెంట్. ఇది అప్పుడే లాక్ అయిపో. ఓహో, యాడ్ వస్తుంది మధ్యలో. అది ఏయ్ నువ్వు ఇలా పరుది మాకు యాడ్లు ఇస్తాను. యాడ్ వస్తుంది కంటే మీరు బ్రేవ్ బ్రౌజర్ వాడండి, యాడ్ రాదు. ఓకే, లెట్స్ డూ దిస్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు వచ్చేసాడు. తెలుగు అంటే లేటెస్ట్గా 14 hours ago నారీ నారీ నడుమ మురారి అనే మూవీ ట్రైలర్ వచ్చింది. ఓకే, అది చూద్దామా? నారి అండ్ నారి ఇది బాలబాయి బాబు బాలయ్య బాబులో అయిపోతారా నేను. బాలయ్య బాబు మూవీ ట్రైలర్ కదా. బాలే బాబుది కాదు, దొరికింది. శర్వానంద్ బాబుది. శర్వానంద్ మంచి సన్నగా అయిపోయాడు కదా అసలు. మ్మ్. కీటో చేస్తున్నాడంట. ఏమో. ఓకే, ఐఎమ్ రెడీ. హాస్పిటల్ వచ్చింది, దిగండమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? గౌతమ్ నేను లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడో ఆన్సర్ చెప్పలేదు. అసలు ఈ గౌతమ్ ఎవరు నాకు చూపించండి డాడీ, నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ దూరంగా ఉండాలి మనం. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచా? నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో, మాకు తెలీదే. ఓ మంచి రీల్ చేద్దాం, రాజాగారు పాట పెట్టు. రాజాగారు పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పల్లవి మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్ళి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకునేవారు. ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగకుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అంకుల్ ఆయన అపార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్లు చూడడం మానే ఫస్ట్. నాదో చిన్న కోరికరా. చెప్పునా? నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దండం రా దూత. మామ రిపోర్ట్ వచ్చేసి గుడ్. ఏంటది? పిల్లలు పుడతారా లేదు అని. ఏముంది? పుట్టరాని వచ్చింది అంకుల్. ఇది 14th రిలీజ్ అంట. చాలా రిలీజులు నడుస్తున్నాయిగా. మ్మ్. ఎలా అనిపించింది? బాగుంది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఫైనల్లీ అన్ని మూవీస్ యాక్షన్ వైలెన్స్ నుంచి మొత్తం కామెడీ ఫన్కి వస్తున్నాయని చెప్పి. ఐ మీన్ సంక్రాంతి సీజన్ రూట్, సో మ్మ్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కాకపోతే పాప నరేష్ బాగా వాడేసుకున్నారుగా. నరేష్ అదే జ్యూస్ బాటిల్ ఆ రోజు గుర్తుందా, ఒక వీడియో వచ్చింది, జ్యూస్ బాటిల్ అన్ని పసుపు కుంకుమ అన్ని వేసుకుంటే కలుపుకుంటా అది వాడేసుకున్నాడు. ఆయన రిలేషన్షిప్ ని వాడేసుకున్నారు. మ్మ్. ఐ థింక్ ఇదే మెయిన్ డిఫరెన్స్ అనుకుంటా. ఇప్పుడు కొంచెం ఓల్డ్ డైరెక్టర్స్ కి కొత్త డైరెక్టర్స్ కి ట్రెండింగ్ లో ఉన్న జోక్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ అన్ని మీకు మూవీస్ లో కనబడుతున్నాయి. అంతే కదా, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దట్. ఆ రెండో హీరోయిన్ పేరేంటో ఎక్కడో చూసినట్టుంది, అమ్మాయి పేరు. గూగుల్ సెర్చ్ ప్లీజ్. గూగుల్ చేయగానే మీ బాలయ్య బాబు సినిమా వచ్చింది. జై బాలయ్య. ఓ నేను చూడు అదే ఓపెన్ చేసి క్యాస్ట్ వెతుకుతున్నాను. జై బాలయ్య. కొత్త మూవీ క్యాస్ట్ కావాలి మనకి 2026. సంయుక్త మీనన్, సాక్షి వైద్య అంట. ఓకే, సాక్షి వద్దయా. సమర్థమైన అంటే ఈ అమ్మాయి కదా, సార్ సినిమాలో హీరోయిన్ కదా ఇవిడ. శ్రీ విష్ణు కూడా ఉన్నాడంట.
మీరు కానీ అడిగింది భలే సాక్షి సన్నగా వైద్య అయిపోయాడు అబ్బా. గురించేనా? సాక్షి వైద్య గురించి. గాంధీవదారి అర్జునాలో ఉన్నారంట. ఏజెంట్ మా అయ్యగారి ఆ, సినిమాలో ఉన్నారు. అది అంటే ఏజెంట్ వైల్డ్ సాలి ఎక్కడ చూసాను అనుకుంటున్నాను నేను అమ్మాయిని. ఓ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అంట. ఇంకా అది రిలీజ్ కాలేదుగా. సో ఏమంటావు మరి నీ పకోడీ మీటర్లో ఎన్ని పకోడీలు ఇస్తావు? బేస్డ్ ఆన్ ద ట్రైలర్ నాకు ఇలాంటివి అంటే ఇష్టం. ఇలా రొమాన్స్ అన్ని కామెడీ అన్ని బాగా ఇష్టం నాకు. ఐ వుడ్ గో టు వాచ్ దిస్ అట్ థియేటర్. నేను ఇస్తా మేబీ 7. మూవీ చూసి ఇంకా నచ్చితే మేబీ ఎక్కువ ఇస్తానేమో. బట్ 7 నేను 7 to 8 మేబీ. కాకపోతే మరి సంక్రాంతికి 2 సిమిలర్ స్టోరీస్ వస్తున్నాయి. ఇదొకటి, ఇంకోటి రవితేజది. ఓ యా భక్త అది ఇద్దరు మహాశైలకు హీరోయిన్స్. యా విజ్ఞప్తి. సేమ్ ఇద్దరు హీరోయిన్స్ సేమ్. సంక్రాంతికి వెళ్ళిపోద్ది ఇట్లాంటి మూవీ మంచిగా. యా అది కూడా చూసేద్దామా? రవితేజ మూవీ ట్రైలర్ కూడా. సిమిలర్ మూవీస్, లెట్స్ డు ఇట్. బక్క కనప వస్తుంది నాకు. అదే కదా వచ్చింది 4 days ago రిలీజ్ అయిందంట. ఓకే రెడీ? 3, 2, 1. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ ఓ తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. రెడీ బాబా? రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. మీకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే మేడం. రామ్ ఎవరా అమ్మాయి? మా ఫ్రెండోళ్ళ వైఫ్ చెల్లి. నేనే కనుక మీ పక్కన ఉండుంటే ఇంకొకరిని రానిచ్చామన్నా. ఎవరు సరే దురందరు పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది 2 ఆడాళ్ళు. కాసేసి బొమ్మ బొరస నిలబెట్టాను. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. గుడ్. సో అంటే సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా 2 ట్రైలర్స్ లో. ఒక హీరోకి పక్కన సైడ్ కిక్, ఇక్కడ సునీల్ అక్కడ ఆయన, ఇద్దరు హీరో మీద జోకులు వేస్తుంటారు వాటి సిచ్యువేషన్ మీద. బట్ చాలా రోజుల తర్వాత రవితేజ మరి డిఫరెంట్ టెంప్లెట్ తో వస్తున్నాడు మరి. యా But again, స్టార్టింగ్ సంక్రాంతి కాబట్టి నేను చెప్పిందే చెప్పారు. అన్ని యాక్షన్ చేసి బోర్ కొట్టింది హీరో కూడా. నేను అదే అనుకున్నా, వేరే సినిమా క్లిప్లు వాడుతున్నారు కదా, ఇందాక ట్రైలర్లు చూస్తావా ఆయన సాంగ్ ప్లే చేయరా అంటే వద్దు లాస్ట్ వేరే మూవీ క్లిప్లు ప్లే చేసుకోవాలి. ప్రాబ్లం హీరో ఓకే అంటే మిగతా వాళ్ళు ప్రొడ్యూసర్లు ఓకే అంటారేమో. చిన్న క్లిప్ కదా. లాస్ట్ లో ఇక్కడ చూసారు రవితేజ డాన్స్. నాకు అది చూస్తే దుబాయ్ సీన్లో రవితేజ గుర్తొచ్చారు. బట్ అదే అంత ఎనర్జీతో ఉన్న మూవీస్ ఈ మధ్యన రావట్లేదు అసలు. అంటే ఒక రకమైన ఎటకారంతో కూడిన కామెడీ చేస్తాడు కదా ఆయన. అసలు అలాంటి అదే ఎన్ని గారు అనుకుంటా అలాంటి అసలు రావట్లే.
అదే జాయిన్ మార్చడం ట్రై చేసి అక్కడ ఫెయిల్ అయినట్టున్నాడు. ఆ విషయంలో నేను మెచ్చుకోవాలి, మెల్లగా యాక్షన్ హీరో అయిపోతున్నాడు. ఐఎమ్ గ్లాడ్ బా మళ్ళీ ఇప్పుడు లైట్ హార్టెడ్ మూవీస్ వస్తున్నాయన్ని. అండ్ లైట్ హార్టెడ్ మూవీ అంటే చిరంజీవి గారి సినిమా ఎదరగొట్టిందంటే విన్నావా? అదే బాస్ ఇది యాక్చువల్లీ బ్యాక్ అని చెప్పి పోస్టులు వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అందరూ. నేను ఆ ట్రైలర్ చూసి అగైన్ ఫస్ట్ ఇద్దరం చూసాం రాజాసాబ్ ఫస్ట్ చూసి అంత డిసప్పాయింట్ అయ్యి, చిరంజీవి సినిమా అని తెలిసిన ఆ ట్రైలర్, ఆ లైటింగ్, ఆ సీరియల్ లుకప్ చూసి అయ్యయ్యో ఎందుకులే అనుకున్నా. బట్ వస్తున్న న్యూస్ ఏంటంటే రేపు చూడాలనిపిస్తుంది. చూసేద్దాం రేపు. ఓ యా వెళ్ళిపోవాలి. అసలు అందరూ ఏ రివ్యూస్ చూసినా అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఓ యా అదే కదా, అందరూ మెయిన్ డైరెక్టర్ మీద అసలు చిరంజీవిని రైట్ గా వాడుకున్నాడు, ఎక్కడా దొరకలేడు అది ఇది అని. అంటే నేను మొత్తం చూడలేదు, నాకు ఐ వాంట్ టు సీ ద మూవీ అండ్ ఎంజాయ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. బట్ జస్ట్ ఒక్క ఫస్ట్ 1-2 సెంటెన్సెస్ వింటాను నేను, ఎట్లా ఉంది టాక్ ఎలా నడుస్తుందని. ఎక్సైట్మెంట్, అసలు ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్న మూవీ అది. ఓకే. ఎందుకంటే కొన్ని బ్యాడ్ మూవీస్ చూసినప్పుడు సేమ్ రాజాసాబ్ లాగే అనుకుంటాం కదా, అరే ఎందుకు తీసారా వీళ్ళు, నెక్స్ట్ మూవీ మీద ఇంట్రెస్ట్ పోయేలాగా అట్లా అనుకున్నా ట్రైలర్ చూసి. నిజంగా కొంచెం అదే చిరంజీవితో ఒకటి రెండు పెట్టిన క్లిప్లు కూడా కొంచెం లోపలికి వచ్చి మాట్లాడడం అందరూ వింటున్నారని, అరే ఏంట్రా బాబు అసలు అదే మన పకోడీ మీటర్ లో రాంగ్ మీటర్ లో వెళ్ళిపోతుంది న్యూస్ ఇస్ కమింగ్ అవుట్ టు బి వెల్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. రేపు చూద్దాం, అంటే రేపు మన ఫస్ట్ రివ్యూ వేసేద్దాం, మూవీ రివ్యూ. ఓ యా వెళ్ళిపోవాలి మనం. వి ఆర్ ఆల్రెడీ లేట్, వి హావ్ టు గో. అంటే ఆ ట్రైలర్ మరి అలాగా భయపెట్టింది. ఏం చేయలేం మరి, వాళ్ళు ట్రైలర్ కట్ చేసినాడు, ఆ లైటింగ్ చేసినాడు. మేబీ వాళ్ళు కావాలని అండర్ ప్లే చేస్తున్నట్టున్నారు, అంటే బాగా కాంపిటీషన్ ఉంది కదా ఈసారి సంక్రాంతి. సో ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్తా ఉన్నాడు, కొంచెం మూవీలో అన్ని ఉన్నాయి కానీ నేను నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, లెట్ పీపుల్ ఎంజాయ్ ద మూవీ అన్న. అదే లైక్ నేను మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నప్పుడు అన్ని అవే పోస్టులు ఉన్నాయి. ఒకళ్ళ పోస్ట్ చూసాను స్పెసిఫిక్ గా, ఏం చెప్పారంటే చిన్నప్పుడు మేము స్కూల్లో పాటలు విని పెరగలేదు, చిరంజీవి సినిమాలు చూసి పెరిగాము, ఇప్పుడు అలా మళ్ళీ ఎక్సైట్మెంట్ వస్తుంది సినిమాకి వెళ్ళడానికి, మాకు బాస్ సినిమా వచ్చింది అంటే. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. స్కూల్ నుంచి ఆ బ్యాగ్ వేసుకెళ్తుంటే, ఆ బ్యాగ్ వేసుకుని ఇంటికి వెళ్తుంటే అదేంటే సిటీ సంథింగ్ సిటీ ఛానల్, మన కేబుల్ టీవీ ఉండేది కదా అప్పుడు, ఆ కేబుల్ టీవీలో వాడు ఏం సినిమా అంటే ఈరోజు ఘరానా మొగుడు వేస్తున్నాడంటే అసలు అక్కడ నుంచి పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళేవాడిని. వాడు వేసేవాడు కాదు, దొంగనాయాలు గడవాడు నన్ను కావాలని, నేను ఎప్పుడు చిరంజీవి సినిమా చిరంజీవి అడుగుతున్నానని. ఆ కేబుల్ టీవీ ఆఫీస్ లో వాడు అడిగేవాడు అనమాట, చిరంజీవి సినిమా వేస్తున్నా అంటే ఈరోజు ఘరానా మొగుడు వేస్తున్నా అంటే పరిగెట్టుకుంటే ఇంటికి వెళ్ళేవాడు. చూస్తే వచ్చేదే కాదు, వాడు నాకు టోపీ వేసేవాడు. బట్ యా దట్ వాజ్ వన్ నైస్ జనరేషన్. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. చూద్దాం అగైన్ ప్రాబ్లీ, నాకు టచ్ ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కువ హైప్ తో అలా చూసేసుకొని మళ్ళీ సాడ్ అవ్వకూడదు. బట్ హియరింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ దట్ మూవీ. సో రేపు చూద్దాం, రేపు ఫస్ట్ రివ్యూ కొట్టేద్దాం. షూర్ గుడ్, లెట్స్ ర్యాప్ ఇట్ అప్ ఫర్ టుడే. సో రేపు విల్ కమ్ బ్యాక్ విత్ మన వరప్రసాద్ గారు, మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ కూడా చేశాడు, మా అమ్మాయి చిరంజీవి కొత్త సినిమా తీసుకెళ్ళమంటుందండి, పేరు గుర్తురాట్లేదు తనకి, అంత పెద్ద పేరు పెట్టారు. బట్ చిరంజీవి సినిమా అంటే చాలు, పీపుల్ విల్ రిమెంబర్ ఇట్. చలో, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే దెన్. ఓకే.